సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధముగా ప్రేమించుచున్నాడు, ఉచితంగా బ్రతికించాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. ఇది కూడా అంశాల వారీగా మనం చేస్తూ ఉన్నాము. సేవకులకు సంఘానికి మధ్య ఉన్న సంబంధము, అది మనకు వాక్యములో వివరించబడినటువంటి విషయాలను మనము గమనిస్తూ ప్రస్తుతము సేవ చేస్తున్నటువంటి వారికి ఇవి పాఠాలుగా మనం తీసుకొనవచ్చు. సేవ అన్నటువంటి మాటలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరియు గుర్తింపు ఉంటుంది, గుర్తింపు ఉండదు. కానీ అనేకులు అనేక విధాలుగా సేవ చేస్తూ ఉన్నారు. వారు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, పరిచర్యలను కలిగి ఉండాలని మనము నేర్చుకొనుచున్నాము. రోమా పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము. రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞానపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులనయ్యున్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇక్కడ సేవకులు ఆ రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల విషయమై మెచ్చుకుంటున్నారు, నమ్ముతున్నారు. వారి యొక్క మంచితనాన్ని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఒకరినొకరు బుద్ధి చెప్పు సమర్థులనయ్యున్నారని. అంటే ఈ సేవకులు విశ్వాసులను చూచే ఏమి చూడాలి? సేవకులు విశ్వాసులలో ఏమి చూడాలి? జ్ఞానపూర్ణులను, సమస్త జ్ఞానపూర్ణులను. ఇప్పుడు జ్ఞానము అన్నటువంటి మాటకు యాకోబు పత్రిక 3:16 ఫైనల్ డెఫినేషన్. లేకపోతే 1 కొరింథీ 2వ అధ్యాయములో యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. వీరికి ఎట్టి జ్ఞానము కలిగి ఉన్నదని సేవకులు గుర్తిస్తూ, మరియు ఈ విశ్వాసులు ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుచున్న వారై ఉన్నారు. అంటే బుద్ధి చెప్పుకొనుచున్నారన్న అర్థంలో ఒకరినొకరు వారు సరి చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, హెచ్చరించుకుంటున్నారు అన్న విషయమును సేవకుడు గుర్తిస్తున్నాడు. గుర్తించి నేను రూఢిగా నమ్ముచున్నాను అంటే సంతోషంతో ఆయన విశ్వాసుల విషయమై ఆయన చెప్పుచున్నాడు. 15వ వచనం, అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అనుజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయుచున్నాను. ఇక్కడ పాత నిబంధనలో లేకపోతే అపోస్తలున్నటువంటి పౌలు గారు అంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క విశ్వాస పద్ధతిలో ఎట్లయితే ఆ బలిపీఠం మీద యాజకులు బలులను అర్పించి దేవునికి ఇంపైన సువాసనగా వారు దేవుణ్ణి స్తుతించేవారో, ఆరాధన చేసేవారో, అట్లే ఇప్పుడు పౌలు గారు అన్యజనుల దగ్గరకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి ఆ ప్రకటించినటువంటి వారిని పరిశుద్ధాత్మకు అప్పగించి, పరిశుద్ధాత్మ దేవా, వీరిని నువ్వు పరిశుద్ధపరచుము,
ఎట్లా బలిపీఠం మీద ఎట్లయితే అగ్ని ఉంటుందో, అగ్నికి పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క అగ్నికి గుర్తుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అన్యజనులను ఎట్లయితే పరిశుద్ధపరిచి ప్రీతికరమగునట్లు, ఆ పదము ప్రీతికరమగునట్లు, ఆ పదం ఏంటంటే దేవునికి ఇష్టముగా యాజక ధర్మము జరిగించచ్చు. విశ్వాసులు, అందుకని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూస్తాము, ఇదే రోమా పత్రికలో కూడా, ఏ విధము చేతనైనను దేవుని ఎదుట మిమ్ములను నిర్దోషులుగా నిలవబెట్టుటకు అన్న పదం. నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలవబెట్టేటటువంటి గురి. ఇప్పుడు సేవకుల యొక్క రూపం ఏంటంటే యాజక రూపము కదా. అది పాత నిబంధనలో మనకు తెలుసు. క్రొత్త నిబంధనలో ఒక నూతనమైనటువంటి యాజక రూపం. ఇది బాహ్య సంబంధమైనటువంటి రూపమునకు అంత ప్రాధాన్యత లేదు క్రొత్త నిబంధనలో. అంటే వాళ్ళ యొక్క దుస్తుల విషయంలో కానీ, వాళ్ళు నివసించే విషయంలో కానీ, కొత్త నిబంధనలో ఇది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా నేను యాజక ధర్మము జరిగిస్తున్నాను. ఇప్పుడు రక్షించబడిన తర్వాత యాజక ధర్మం ఎట్లుంటుందంటే, సువార్త చెప్పుట, వారిని పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచుట, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించచ్చు. కనుక సేవకులకు మొట్టమొదటి పాఠం ఏమిటంటే, వారు యాజకులు, స్త్రీలైనా పురుషులైనా. హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా యాజక ధర్మము, యాజక ధర్మంలో అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. మనము ఇక్కడైతే పౌలు గారి ద్వారా నేర్చుకుంటున్నటువంటి యాజక ధర్మములో అన్యజనులు అర్పణ. హల్లెలూయా. అర్పణ, కానుకలు. మనం కానుకలు ఇస్తాం కదా, అర్పణలు ఇస్తాం కదా. వెరీ గుడ్. అది ఇంకా ప్రీతికరమైనటువంటి అర్పణ ఏమైనా ఉందా? దేవునికి ఇంపైన అర్పణ, అది కూడా మంచిదే. కానుకలు పౌలు గారు కూడా చివరి 15వ అధ్యాయంలో ఎట్లయితే పరిశుద్ధుల కొరకు ఈ యొక్క సొమ్మును పోగు చేసి తీసుకొని వెళ్ళడము కూడా పరిచర్యనే. దాంతో పాటు సేవకులకు ఉండవలసినటువంటి లక్షణము సువార్తను ప్రకటించుట, వారిని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచుట, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని. అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని అంటే ఈ లింక్ చూడండి, ఈ లింక్ వారి నిమిత్తము, అన్యజనుల నిమిత్తము నేను యేసు క్రీస్తు పరిచారకుడనైతిని. అంటే నువ్వు పరిచర్య చేయాలంటే ఇక్కడ యేసుక్రీస్తు పరిచారకుడుగా కావాలి. పరిచారకుడు అంటే దాసుడుగా కావాలి. దాసుడు అంటే బానిసగా కావాలి. యేసుక్రీస్తుకి నాకు మధ్య ఉన్న సంబంధము నా పరిచర్యకు సంబంధము అయినటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. సేవకులు విశ్వాసుల దగ్గర ఉన్న సంబంధము ఏంటంటే ఒక ధైర్యము. ఈ ధైర్యములో 2 రకాలు. మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో కూడా సేవకుడు విశ్వాసుల చూచి ఆ సంబంధాన్ని ఎట్లా చూస్తాడు అంటే, ఇదిగో నేను ఈ సంఘాన్ని కట్టాను, నేను సువార్త ప్రకటించి కష్టపడి
మీ కొరకు ఉపవాసాలుండి ప్రార్థించి మిమ్మల్ని ఇంతవరకు నేను ఎదిగింపచేశాను. నాకు మీ మీద అధికారము ఉన్నది. ధైర్యం గదా! ఇప్పుడు మన పిల్లలకు మనకు మధ్య మనకు ధైర్యము. పిల్లలకు ఏమని చెప్పడానికి ధైర్యము. మనమేం వెనకాడము. అట్లే సేవకురాలు వాళ్ళ యొక్క విశ్వాసుల పట్ల ఒక రకమైనటువంటి ధైర్యము. అది నేచురల్‌గా వస్తదది. అవును నా పిల్లలు, అవును నా విశ్వాసులు అనే ధైర్యము కమాండింగ్ చేసేస్తారు. అదొకటి. ధైర్యము కలిగి ఎక్కువ ధైర్యం కలిగిలో ఇంకొక మాట ఏముందంటే, మాకు అంత అధికారం ఉన్నా గాని మేమెప్పుడు కూడా మీ నుండి ఆశించి మేము అలాగు మీ మధ్యర ప్రవర్తించలేదు. మేము పరిచారకులము గాని, దాసులము గాని మేము మీ మధ్య ఉంటిమి. ఇది రెండవ భాగం. అంటే సేవకులకు, విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధములో గొర్రెలను పెంచినటువంటి కాపరికి ధైర్యము ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎటువంటి ధైర్యం ఉంటుందో, ఎటువంటి రూఢిగా నమ్ముచున్నాను కాన్ఫిడెన్స్ ఉంటుందో, అది ఆ సేవకులకు ఉండే అవకాశం ఉంది. కానీ దానికి నెగెటివ్‌గా ఒక్కొక్కసారి ఇటువైపు నుండి గాని, అటువైపు నుండి గాని, సేవకుల నుండి గాని, విశ్వాసుల వైపు నుండి గాని, లేదు మీకు మాకు సంబంధం లేదు. నీవు అనుకున్నది మాకు ధైర్యంగా చెప్పే అవకాశం లేదు. చాలామంది విశ్వాసులు సేవకుల దగ్గరికి పోవడానికి భయపడతారు. అరే మా డాడే గదా! మా నాయననే గదా! మా మా అంకులే కదా! అన్నటువంటి ఆ క్లోజ్‌నెస్ తోటి కొంతమంది పోన్నారు. కొంతమంది నేరుగా పోతారు వాళ్ళ దగ్గరికి. ఏం భయపడరు. అదేంటంటే ధైర్యము. మా డ్యాడీ లేకపోతే మా తల్లిగారని, నన్ను పెంచినటువంటి తల్లి అని విశ్వాసులు సేవకుల దగ్గరికి పోవడానికి ధైర్యం కావాలి. అది పాయింట్. సేవకులు కూడా విశ్వాసుల దగ్గరకు పోవడానికి ధైర్యం ఉండాలి. అది అది ఇద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధం. ఇది ఇరువైపుల నుంచి జరగవలసినటువంటి కార్యం. ఇదేదో ఒక ఎంప్లాయ్‌మెంట్ మాదిరి ఉండకూడదు. ఆయన మా ఎంప్లాయీ. ఆయనకు మాకు ఏం సంబంధం? ఆయన పని చేస్తున్నాడు. మేము జీతం ఇస్తున్నాము. ఏంటి ధైర్యం ఏంటి? అందుకని ఈరోజు ఒక పాఠము, ఇది నేను చెప్తే మీరు చేసేది కాదు. మనకొకటే సూత్రము, ఒకటే ఆయుధము, ఒకటే పరిష్కారము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నాలో ఉంటే సేవకునిగా నేను నా యొక్క కాంగ్రిగేషన్‌ని, నా యొక్క విశ్వాసులను నేను నా పిల్లలుగా చూస్తాను. నాకొక ధైర్యం ఉంటది. యేసుక్రీస్తును ఒక విశ్వాసిగా నేను కలిగి ఉంటే, నా సేవకుని దగ్గర నా సేవకురాలి దగ్గర నాకు ధైర్యం ఉంటది. పరిగెత్తుకొని వెళ్తాను నేను. అపాయింట్‌మెంట్ ఇవ్వండి. ఆ! ఇది ఆయనకు చెప్తే మరి ఆయన ఏమనుకుంటాడో అన్న వాతావరణము, అది వాక్యానుసారమైనటువంటి వాతావరణము కాదు. మన అంశం ఏమిటంటే సేవకులకు, విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము పరిశీలిస్తున్నాము. చూడండి తర్వాత వచనాలలో
17వ వచనం నుండి. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఎల్లూరికి ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. సంఘము దగ్గర ఏం మాట్లాడాలి సేవకులు? ఈ ఈ చూడండి, మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. సేవకులు విశ్వాసుల దగ్గర ఏం సంభాషించాలి? అన్యజనులు విధేయులగునట్లు, అంటే విధేయత ఎప్పుడొచ్చింది? సెకండ్ వచ్చింది. ఫస్ట్ ఏమొస్తుంది? సువార్త వస్తుంది. వారికి సువార్త చెప్పాడు. ఇప్పుడు వారు విధేయులు కావాలి. విధేయులు కావాలి అంటే ఏమేమి జరగాలి చూడండి. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ చేతను, ఇన్ని విధాలుగా ఈ అన్యులు సువార్త విన్న తర్వాత వారిని విధేయులుగా చేయాలి. వీటి ద్వారా వాక్యం చెప్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ కార్యాలు గుర్తుల చేతను అవి రుజువు చేయబడుతుండాలి. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని. హల్లెలూయా. ఇప్పుడు ఈయన సువార్తకు వెళ్ళాడు. సువార్తకు వెళ్ళి వచ్చి ఈ విశ్వాసులకు తెలియచేస్తున్నాడు. అయ్యా, నా ద్వారా యేసుక్రీస్తు ఇవి జరిగించాడు. వారు విధేయత చూపిస్తున్నారు. ఇప్పుడు ఇవి తప్ప నేను వేరే మాటలు మాట్లాడడానికి నేను తెగింపను. ఇంకా ఏమున్నాయి? అందరము కూర్చొని రాజకీయాల గురించి మాట్లాడుకుందామా? అందరం కూర్చొని ఇంకా వేరే సంభాషణలు తీసుకుని వద్దామా? సంభాషణ చాలా కాలం కిందట ఒక మంచి పెద్ద సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు ప్రతి సాయంకాలము ఆయన వెనుక ఒక 10 మంది యవనస్తులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి వాకింగ్ పోతారు. వాకింగ్ పోయి అక్కడక్కడ కూర్చొని ఇక మాట్లాడుకుంటుంటారు, స్నాక్స్ తింటుంటారు. అంటే మేము చూచిన సమయానికి అది ఆ చిత్రము కరెక్ట్‌గా కనపడలేదు. ఆ సంభాషణలు వింటుంటే అంటే మరి ఈయన యొక్క ఉద్దేశము పాజిటివ్‌గా ఉండి, అరే యవనస్తులను మనము ప్రభువులోనికి నడిపించాలి, వారికి సువార్త చెప్పాలి, వాక్యం గురించి చెప్పాలి, వారిని కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళుట ఒక విషయం. లేదు చిట్ చాటింగ్ కొరకు ఇంకా వేరే ఇతర ఉద్దేశాలతో వెళ్తే అది సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము అది కాదు. హ్మ్. 22వ వచనము. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఏ హేతువు చేతను? 20వ వచనం. నేనైతే మరొకరిని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు,
వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగున ప్రకటించి తిని ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగేది. అంటే పౌలు గారు డిఫెండ్ చేసుకుంటున్నాడు. అంటే దేని విషయం అంటే, నేను వస్తా, మిమ్మల్ని చూస్తా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నా, కానీ రాలేకపోతున్నా అని ఒకవైపు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు. అంటే మరలా నేనెందుకు రాలేదు, నేనెందుకు ఆటంకపరచబడి తిని, నాకు చాలా ఆశ ఉంది మిమ్మల్ని చూడడానికి అంటున్నా, మరి ఎందుకు రావడం లేదు పాస్టర్ గారు, మా దగ్గరికి ఎందుకు రావడం లేదంటే, ఎందుకు రాలేదంటే సువార్త చెప్పడానికైతే ఒక ఊరికి పోతుంది. ఆ ఊర్లో ఆల్రెడీ సంఘం ఉంది. అరే ఇక్కడ సంఘం ఉంది కదా, ఇక్కడ మళ్ళా నేను సువార్త చెప్పడము, పరిచయం చేయడం సరికాదు, ఇంకొక ప్రాంతానికి వెళ్తా అని ఇంకొక ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ కొంతమంది పరిచారకులు ఉన్నారు. ఇంకొక ప్రాంతానికి ఎవరు ఎక్కడ సంఘము లేదో, సువార్త లేదో అక్కడ చెప్పడానికి నేను వెళ్తున్నా కాబట్టి నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. అనేక పర్యాయములు ఆటంకము కలిగెను అన్నటువంటి మాటలో విశ్వాసులను చూడాలన్నటువంటి ఆశ, విశ్వాసులను చూడాలన్నటువంటి ఆశ, విశ్వాసులతో మాట్లాడాలన్నటువంటి ఆశ, విశ్వాసులకు ఏదైనా ఒక కృపావరము ఇవ్వాలన్నటువంటి ఆశ, సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము ఇవ్వాలి, తీసుకోవాలి చిన్నది, ఇవ్వాలి పెద్దది. విశ్వాసులకు సేవకులు కలుసుకున్నప్పుడు ఈ విశ్వాసులకు ఏముండాలంటే, విశ్వాసుల వైపు నుండి ఈ సేవకుని దగ్గర ఏమైనా మనము పొందుకోవాలి, తీసుకోవాలి, నేర్చుకోవాలి అన్న తాత్పర్యము ఎక్కువ ఉండాలి. ఈ సేవకుని దగ్గర మనం ఏం తీసుకోవాలి అడగాలి. ఎందుకంటే ఆయన పిలువబడిన వారు కాబట్టి, వాళ్ళు నేర్చుకున్నటువంటి వారు కాబట్టి, అనుభవం కలిగినటువంటి వారు కాబట్టి, విశ్వాసులు సేవకుల దగ్గర తీసుకోవడానికి ఇష్టపడాలి. ఇచ్చేది చిన్నది, తీసుకునేది ఎక్కువ. అదే సేవకుడు వైపు నుంచి సేవకులు విశ్వాసులను చూసినప్పుడు ఈమెకేమి ఇవ్వాలి, ఈమె కుటుంబానికి ఏమి ఇవ్వాలి, ఈ సంఘానికి ఏమి ఇవ్వాలి, ఈ సంఘానికి ఏం నేర్పించాలి, ఏ కృపావరములు ఇవ్వాలి, ఏ ఆత్మీయతను వీరిలో నేను ఇచ్చేది పెట్టుకోవాలి. హల్లెలూయా! ఇది బైబిల్ సూత్రము, ఓవరాల్ బైబిల్ సూత్రం. సేవకులు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము. కనుక మీరు ఒకవేళ విశ్వాసులైతే సేవకుల దగ్గర నుంచి పొందుకోవడానికి ఇష్టపడండి. సేవకులైతే ఇవ్వడానికి ఇష్టపడండి. అది కూడా ఎట్లా వస్తుంది ఆ మనసు? యేసుక్రీస్తు మనలో ఉంటే ఆ మనసు వస్తుంది, ఆ మనసు వస్తుంది. లేకపోతే రెండు ఆపోజిట్ అయిపోతాయి. సేవకులు కలిసినప్పుడు వీళ్ళ నుంచి మేము ఏం తీసుకోవాలని ఇట్లయితుంది. అదే విశ్వాసుల వైపు నుంచి చూస్తే వీళ్ళకి ఏమి ఇవ్వాలనో అన్నటువంటి భారం ఒకటి ఉంటుంది. అవి కూడా ఉంటాయి, కానీ చాలా చిన్నవి, వాటి గురించి పట్టించుకోరు అసలు. సేవకులు కానీ విశ్వాసులు కానీ పట్టించుకోకూడదు. అది కూడా క్రీస్తు ఆత్మనే. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో 15వ అధ్యాయం రోమపత్రిక 23, ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.
దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. సేవకులకు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములను మరలా ఒక్కసారి స్క్రీనింగ్ చేసి అగ్నితో కాల్చి, అగ్నితో కాల్చినప్పుడు పవిత్రమైనటువంటిది వస్తుంది కదా, అసలైనటువంటిది వస్తుంది, అసలైన వాక్యం వస్తుంది. అది తీసుకొని వచ్చి మన హృదయంలో రాస్తే అప్పుడు మనము వాక్యానుసారంగా విశ్వాసులంగా ఉంటాము, వాక్యానుసారంగా సేవకులుగా ఉంటాము, వాక్యానుసారంగా సేవకులు విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధము కరెక్ట్గా ఉంటుంది. అక్కడ చెడిపోయింది అనుకోండి, అక్కడ వాక్యానుసారంగా లేదనుకోండి, ఇక సంఘము అన్నటువంటి పదం మర్చిపోవాలి. ఎందుకంటే నేను సేవకునిగా రాంగ్గా వాక్యానికి విరుద్ధంగా మిమ్మల్ని చూస్తే, విశ్వాసులు వాక్యానికి విరుద్ధంగా సేవకులను చూస్తే ఏమి ప్రొడక్షన్ వస్తుంది? ఏం ఫ్రూట్ వస్తుంది కదా? వచ్చే అవకాశం లేదు. ఇక పేరుకు ఒక సెటప్ చేసుకుంటారు కొంతమంది. నువ్వు అక్కడ ఉండాలి, మేము ఇక్కడ ఉండాలి, మేము మీ దగ్గరికి రాకూడదు, మీరు నా దగ్గరికి రాకూడదు, మన సంబంధము ఈ పిల్లలు తల్లిదండ్రులు ఆపేక్షించడం, మిమ్మల్ని చూడాలని ఆపేక్షించడం, ఇటువంటివి ఏమి ఉండవు. అంత మెకానికల్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సులను, ఆలోచన విధానమును, హృదయాలను, మనస్సాక్షిని పగలగొట్టి తన రక్తంలో, యేసు రక్తంలో కడగబడి మంచి పవిత్రమైనటువంటి మనస్సాక్షితో వాక్యానుసారం నడుచుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్ని ప్రభా మాలో ఫలింపచ్చు, వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి. మీరు మాలో ఉండి సర్వసత్యంలోకి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.